ఏపీకి డిమాండ్ దేశ రాజధానిలో కొత్త సమీకరణల గాలులట. దేశ రాజధానిలో కొత్త సమీకరణల గాలులు. కేంద్రంలో జగన్ చంద్రబాబులకు పెరుగునన్న ప్రాధాన్యత. వైసీపీ టీడీపీల వైపు రెండు జాతీయ పార్టీల చూపు. ఫలితాలు ఎలా ఉన్నా ఢిల్లీలో ఏపీ కీలకం కావచ్చు అన్న చర్చలు. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో టీడీపీ పరోక్షంగా మద్దతిస్తున్న వైసీపీ. జగన్ మద్దతు కోసం కాంగ్రెస్ నేతల యత్నాలు. సీనియర్ నేతలను రంగంలోకి దించే యోచనలో ఇండియా కూటమి. ఢిల్లీలో ఏపీకి మస్తు డిమాండ్ ఉందట. ఎందుకు డిమాండ్ అయిందంటే 25 ఎంపీ స్థానాలని 25లో అటు వైఎస్ఆర్సీపీ గెలిచినా ఇటు తెలుగుదేశం పార్టీ గెలిచినా గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ 22 స్థానాలు ఎంపీలు ఉన్నాయి, టీడీపీ 3 స్థానాలున్నాయి. ఈ ఇద్దరు కూడా 25 గుంపు గుత్తాగా బీజేపీ పార్టీకి ఎన్డీఏ గవర్నమెంట్కి ప్రతి విషయంలో అంశాల వారీగా బేషరతుగా మద్దతు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో ఏ పార్టీ వస్తుంది అనేది సందిగ్ధం ఉంది. ఎన్డీఏ గెలుస్తుందా, ఇండియా కూటమి గెలుస్తుందా అనేది పూర్తి మెజార్టీతో స్పష్టతతో బీజేపీ గెలిచే అవకాశం ఉందనే అనుమానాలు ఉన్నాయి గెలుపు పైన. కాబట్టి ఇటు జగన్మోహన్ రెడ్డికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఎంపీలు వస్తే డిమాండ్ ఉంటుంది వాళ్ళకి. దీంట్లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్లో ఎన్డీఏ భాగస్వామి పక్షం అయిండు. జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో భాగస్వామి పక్షం లేడు, బయట నుంచి మద్దతు ఇస్తుండు. అంశాల వారీగా ఇష్యూస్ పైన మద్దతు ఇస్తుండు ఆయన. దీనికి సంబంధించి రేపు జూన్ 4 తర్వాత వీళ్ళకి డిమాండ్ పెరిగిద్ది అంటున్నారు. ఎట్లా 25 ఎంపీల్లో ఏ పార్టీకి అయితే అత్యధికంగా స్థానాలు వస్తాయో ఆ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండు. ఇన్ కేస్ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ అక్కడ ఎన్డీఏ రావట్లేదు అంటే జెండా వీకి మళ్ళా ఇండియా కూటమిలో పోయినా ఆశ్చర్యం లేదు. ఒక 4 ఎంపీలు వచ్చినట్టు ఇండియా కూటమికి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అదే ఇండియా కూటమికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు కొంతమంది జగన్మోహన్ రెడ్డితో కూడా లాబీ నడుపుతుండట, మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నట. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి యూపీ అంటే ఇండియా కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఎక్కడ కనిపించట్లే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఉండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ కూటమిలో లేడు, ఇటు ఎన్డీఏ కూటమిలో లేడు, ఇండియా కూటమిలో లేడు. మరి ఆఫ్టర్ ఎలక్షన్ ఏంటి అనేది చెప్పలేం. కానీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఎన్డీఏ కూటమిలో ఉండు. కానీ ఆ కూటమికే కట్టుబడి ఉంటాడా, ఆ కూటమికే స్టిక్ ఆన్ అయి ఉంటాడా? అక్కడ గవర్నమెంట్ రాకపోయినా కానీ ఒకవేళ ప్రతిపక్షంలో ఎన్డీఏ గవర్నమెంట్ కూర్చోవాల్సి వస్తే కూర్చుంటాడా? ఉండే అవకాశం లేదు. ఆయనకున్న పరిస్థితులు, ఆయనకున్న కేసులు, ఆయనకున్న వ్యవహారాలతోని తప్పనిసరిగా ఏ కూటమి అక్కడ ఉంటే ఆ కూటమికి జెండా చెయ్యి ఎత్తే అవకాశం ఉంది తప్ప ఈ విలువలతోని సిద్ధాంతాలతో నిలబడే వ్యక్తి లెక్క కనిపించట్లేదు. ఎందుకంటే 2018లో మనం చూసినాం ఆయన ఎన్డీఏ కూటమి నుంచి జెండా బిక్కుని బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిండు. 2018 ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిండు. మళ్ళీ అదే జెండా బీకపోయి మళ్ళీ ఎన్డీఏ కూటమిలో మొన్న కలిసిండు బేషరతుగా. ఎందుకు కలిసిండు అని చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి జూన్ 4 తర్వాత కూడా ఆయన జెండా ఎక్కడ బాతుడు, ఆ జెండాని ఎందులో కలుపుతుడు అనేది మనకి అయాలున్న పరిస్థితులను బట్టి తెలవాలి తప్ప గెజ్ చేయలేము. ఇది జరుగుతుంది. మొత్తానికైతే ఢిల్లీలో ఏపీకి బాగా డిమాండ్ ఉందట. ఆ డిమాండ్కు తగ్గట్టు మరి వీళ్ళు వేలం పెడతారా ఎంపీలని